ఎనిమిది వసంతాలు అనంతిక లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ టైటిల్ లాగే మూవీ కూడా ఒక పోయట్రీలా ఉంటుంది. 8 సంవత్సరాలు హీరోయిన్ లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీకి ప్లస్ హీరోయిన్ అయితే మైనస్ మాత్రం స్టోరీ అండ్ డైరెక్షన్. సినిమాని ఒక అందమైన చందమామ కథలా స్టార్ట్ చేసి ఆర్ట్ ఫిల్మ్ లా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ లిటరల్లీ బోర్ కొడుతుంది. మూవీలో చాలా సీన్స్ అందాల రాక్షసి సినిమా సీన్స్ లా ఉంటాయి. చూడ్డానికి లవ్ స్టోరీ విజువల్ గా బ్యూటిఫుల్ గా ఉన్న ఎమోషనల్ కనెక్షన్ లేదు. సినిమాలో జరగబోయే ప్రతి సీన్ ని మనం ముందే ఊహించవచ్చు, అంత క్లియర్ గా ఉంది. ఎలాంటి సినిమాటిక్ ఎలిమెంట్స్ లేకుండా మూవీ మొత్తం చాలా డల్ గా ఉంది. కానీ డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్. ప్రతి డైలాగ్ చాలా డెప్త్ మీనింగ్ తో ఉంటాయి. మూవీ మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంది. అసలు అమ్మాయికి ఉండవలసింది అందం కాదు, ఆత్మధైర్యం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునే సుధీ క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉన్నా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. హీరోయిన్ మాత్రం ఫైట్ సీన్స్ చాలా కష్టపడి ఎక్సలెంట్ గా చేసింది. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ తప్ప మరే క్యారెక్టర్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించదు. ఎవరి యాక్టింగ్ కూడా మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. సినిమాలో ఒక సాంగ్ బాగుంది, అలాగే బీజిఎం. ఫైనల్ గా సాఫ్ట్ స్టోరీని ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.